హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశురమ్య వ్లాగ్స్. సో అందరైతే ఎలా ఉన్నారు? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ నా వాయిస్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్. కోల్డ్ అయిపోయింది, అందుకని చెప్పి వాయిస్ అయితే మంచిగా లేదు. 4 days నుంచి పోస్ట్పోన్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడం. సరే ఈరోజు ఇచ్చేద్దాం, ఏదైతే అది కానీ అని చెప్పి అయితే వేస్తూ ఉన్నాను. ఆల్రెడీ మా వదినమ్మకు డెలివరీ అయ్యి కూడా 1 month అయిపోతుంది, కానీ నేను ఇంకా శ్రీమంతం వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. అండ్ నేను ఏమనుకున్నా అంటే ఏదైనా కూడా డెలివరీ తర్వాతనే అప్లోడ్ చేయాలనుకున్నాను. అందుకని చెప్పి మా వదినకైతే శ్రీమంతం జరిగిన ఎగ్జాక్ట్లీ 1 week అయితే డెలివరీ అయింది. ఈ ఫ్రైడే శ్రీమంతం జరిగింది, నెక్స్ట్ ఫ్రైడేనే డెలివరీ అయితే అయిపోయింది. అండ్ ట్విన్ బేబీస్ అయితే పుట్టారు, 1 boy and 1 girl. మీరు వీడియోస్లో అయితే చూసింటారు, షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను డెలివరీ వీడియోది. అండ్ లాంగ్ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అండ్ మేమందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ ఏ బేబీ అయినా పర్లేదు, అందులోనూ ట్విన్స్ అంటే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పర్టికులర్గా మేము ఎప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఈ వీడియో అయితే శ్రీమంతం రోజు వీడియో ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఇక్కడ మా తాత అయితే తోరణానికి మామిడాకులు అయితే కడుతున్నాడు. ఇంకా నేను ఈ బ్యాక్ డ్రాప్ అయితే నేను మీషోలో అయితే బుక్ చేస్తున్నాను. అదైతే ఆల్మోస్ట్ 1 month బ్యాకే బుక్ చేసిన్నాను. ఎప్పుడు శ్రీమంతం చేస్తామో మాకే క్లారిటీ లేదు. అసలు హాస్పిటల్లో ఎప్పుడు టైం ఇచ్చారో చూసుకొని చేద్దాం అనుకున్నాం. 9 monthsలో పడిన తర్వాత ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు అన్నారు. అందుకని చెప్పే వెయిట్ చేస్తూ ఉన్నాం. 9లో పడిన వెంటనే చేసేద్దాం అనుకున్నాము అండ్ చేసేసాం. ఇక్కడ బ్యాక్ డ్రాప్ అయితే మా డాడీ ఫిక్స్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ అయితే డబల్ టేప్తో అయితే ఫిక్స్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ వర్కౌట్ అవ్వలేదన్నమాట, అంత స్ట్రాంగ్గా నిలబడలేదు, మళ్ళీ పడిపోతూ ఉండింది. ఇంకా అందుకని చెప్పి ములికలతో అయితే అక్కడొకటి అలా 3 ములికలతో అయితే కొట్టేసి ఫిక్స్ చేసేసామన్నమాట. కింద మొత్తం అయితే నార్మల్ డబల్ టేప్తోనైతే స్టిక్ చేసుకున్నాము. పైన స్ట్రాంగ్గా ఉంటే చాలు కదా, పడదు అని చెప్పి ఇంకా అలా అయితే ఫిక్స్ చేసేసాం. ఇక్కడ మా పెద్దప్ప కూడా వచ్చాడు, ప్లానింగ్ అయితే వేస్తూ ఉన్నాము. అందరైతే షాక్ అయ్యారు ఈ బ్యాక్ డ్రాప్ ని చూసి. ఇక్కడైతే మా డాడీ న్యాచురల్గానే ఉంది. ఇంకా ఫొటోస్లో అయితే చాలా బాగా అయితే డబల్ టేప్ అయితే ఫిక్స్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఈవినింగ్ కోసం కూడా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. అండ్ ఫంక్షన్ అయితే ఈవినింగ్ అయితే పెట్టుకున్నాం అనమాట. 5:30 పైన అయితే అనుకున్నాము, కానీ స్టార్ట్ అయ్యేసరికి 7 అయిపోయింది. అన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేసుకునేసరికి లేట్ అయింది. అయినా కూడా ఎక్కువ మందిని ఎవరిని పిలిచలేదు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అండ్ బెంగళూరులో ఉన్న రిలేటివ్స్ని మాత్రమే పిలిచాము. ఇంకా మా అత్త అయితే ముందే వచ్చింది అన్నమాట. మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళు ముందే వచ్చిన్నారు. ఇంకా మేమే చేసుకున్నాం అనమాట. రిలేటివ్స్ని ఎవరిని ఎక్కువ పిలవలేదు, ఎందుకని చెప్పంటే ఆ రోజే హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉండింది. చెకప్ కోసం, నార్మల్ చెకప్ కోసం వెళ్ళాల్సి ఉండింది. ఒకవేళ ఏమన్నా హెచ్చుతగ్గుంటే ఆ రోజే డెలివరీకి అడ్మిట్ చేసుకుంటామని కూడా చెప్పినారు. అందుకని చెప్పి మేము ఏం ఫిక్స్ అవ్వలేదు. కానీ ఆ రోజు పోకుండా ముందు రోజే అయితే హాస్పిటల్కి వెళ్ళేసి మొత్తం క్లియర్ చేసుకొని వచ్చేసాము. వాళ్ళు మళ్ళీ 1 week అయితే టైం ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు ఈరోజు చెప్పినా నెక్స్ట్ డేకి ఎవరు రాలేరు కదా. నెక్స్ట్ పిల్లలు పుట్టిన తర్వాత నేను అశు అయితే బయటికి వెళ్ళి మా వదిన కోసం శారీ అండ్ గిఫ్ట్ అయితే చేసేసాము, వెళ్ళినాము. వచ్చి తర్వాత ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ముందే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము కాబట్టి ఇంకా మా వదిన అయితే ఫాస్ట్గా అయితే రెడీ చేసేసాను. తనే శారీ అయితే కట్టుకునింది, నాకైతే అస్సలు రాదు కట్టడం. తనే శారీ కట్టుకునింది, ఇంకా నేను హెల్ప్ చేశాను. తను రెడీ అయిపోయింది. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసాం. నేనైతే 5 minutesలో రెడీ అయ్యాను అనమాట. సో ఇలా మా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు, న్యాచురల్గా మా వాయిసెస్తోనే పెట్టేస్తున్నాను, చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ వీడియోస్ మొత్తం కంటిన్యూస్గా అయితే చూడండి, ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అవే పెట్టేస్తాడా కూర్చో అప్పు.
ಫೋಟೋಕ್ಕೆ ಬಂದಿದ್ದೀರಿ ನೀನು ವಿಡಿಯೋ ಆ ಲೈಟ್ ಆಫ್ ಮಾಡು. ಯಾವುದು ಹಿಂದೇದು ಸೀರಿಯಲ್ ಶಬ್ದ. నేను లాస్ట్లో ఇంకోసారి పెడతాను. ఇంకో ఒకసారి కాకుండా ఒకసారి ఫస్ట్లో అర్జెంట్గా ఏమో టెన్షన్లో సరిగ్గా నిదానంగా వెళ్ళండి అవ్వ చెప్పిస్తాను. ఇంక పెట్టే తినేస్తా. అన్ని డబల్ గానే సెట్ అయినాయి. ఏ పక్క చూడ కొంచెం పైకి చాలా లావ్ అయిపోయింది. 3-4 రోజుల నుంచి ఎక్కువ ఉండిపోయినాయి కాళ్ళు. బయట వచ్చిన వాళ్ళు కూర్చోమని రామమ్మ ఇటుకే అంటే ఇంకోమంటారు పెట్టి ఇచ్చిన ఇచ్చురా వాడిని చూసాను ఎవరు వాడని నవ్వా నవ్వు చిట్టు పాట పాడలేదే వారం ఇంకా పాట ఇవి వాళ్ళకి తెలీదు ಪಾಡು ಪವನ ಗಾಡಿಗಳು ಅಂದ್ರೆ పక్కన పంపించండి కామెడీ చేయండి. ఏమంతా వద్దా ఇది నేను ఎంత పట్టుకుంటాను, నువ్వు ఈకనే పట్టుకోవద్దు. వద్దులే ఉండు చావు ఇట్లా అప్పుడైనా ఖుషి ఖుషి వేసేకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎంతైనా వేయించుకుంటాను. నువ్వు పట్టుకో. సిద్ధు సిద్ధార్థు ముందు కని చూపించినట్టు చూపించండవా ఫోటో తీసుకున్నాక అందరికీ ఫోటోలు పంపించచ్చులే చూసాను క్లిక్ చేస్తానే పవన్ ఫస్ట్ లేరా అంత అయిపోయిందా
ఆమెకి సాటిస్ఫాక్షన్ లేదంటే ఇంకోసారి వెళ్ళాలంటే ఇంకోసారి ఉండవు నిమిషం. యాదో విచిత్ర ప్రాణిని మాట్లాడుతున్నాం. నువ్వు ఇస్తురా మేడం చేస్తున్నావు. ఆ సౌండ్ వస్తే ಹಂಗೆ ನಾನು ಅರ್ಜೆಂಟ್ ಅಲ್ಲಿ ಲಾಸ್ಟ್ ಎಲ್ಲ ತಟ್ಟೆ ಮುಗಿಸ್ತಾರೆ. శ్రీమంతం చేస్తే నువ్వు ఏడిస్తే కడుపులో ఏడుస్తూ అన్నారు అనుకోరారా? కడుపులో ఉండే వాళ్ళు ఏడుస్తున్నాను. కాంపిటీషన్ వస్తా ఉండారని వాళ్ళకి ಬೋಂಡ ಹಿಂಗೆ ದೊಡ್ಡ ನೋಡ್ಕೊಂಡು ಬೈದಿರ ಸ್ವೀಟ್ ಜಾಸ್ತಿ ఈడే రాలేదు అరవింద్ ఏం చేసింది మనకి ఈడికొచ్చాలి సిగ్గొచ్చే నేను కూడా చూడండి ఇద్దరు కొంచెం చేతిలో తేడా ఊరికే అసలు ఉండు మహేమ పచ్చి పెట్టి అట్లా అట్లా కిందికే ఈ పక్క చూడండి ఇద్దరు మొగం కనిపించేడిగా ఇద్దరు సట్టాలి ఇద్దరు పెద్దగా ఉందా ఇంకా చిన్నది పెద్దది కాదు. ఓం నాన్న
ఉప్పినాయి అంతే అందుకు పట్ల ఎన్ని సోమవారం ఉండాలంటే వచ్చి పాయసం కాదు సాంగ్యము నువ్వు జోబిల్లో చేయి తీసి పసుపు కుంకుమ పెట్టాడా ఎత్తుకో అది దొంగ ఎత్తుకో కాదు చీరకు మ్యాచింగ్ గాజులే సెట్ అయినాయి ఇప్పుడు బట్టలా ఉన్నా ఇవి లేవు గాజులు మీరు కూడా పోవాలా మీరంటే నేనైతే పట్టుకుంటావా వాడే నీకు నవీన్కి ఇవ్వా ఏమి ఈ విష్ణు కూడా పెట్టి కుంకుమ ఫస్ట్ పసుపు పెట్టావు నవీన్ చూడండి ఇద్దరు విష్ణు నా మొగాన్ని బ్లెస్సింగ్స్ బిడ్లకు చేస్తాను పెట్టండి స్వామి పెట్టి వెయిట్ చేయండి ఇప్పుడు చూడండి ఫోటో కెమెరామ్యాన్ వాడుబిడ్డ మగబిడ్డ చాలు ఎన్నో కాక అట్లయితే సంతోషం ఇరవై నిమిష పాట పాడండి ఐదు మాటలు అయింది